ధర్నాకి నిన్నటి వరకు బీజేపీ పార్టీ తోటి ములాఖతై దానిపైన స్పందించక ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిపైన పోరాటం చేస్తున్నారని చెప్పి విద్యార్థుల పక్షాన మేము కూడా ఉన్నామని చెప్పి చూపించుకోనికి దొంగ ప్రేమ చూపించడానికి సంపినోడే పాడమోసిన విధంగా కల్వకుంట్ల తారక రామారావు ఏదో మహాధర్నా అని చెప్పి రేపేదో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండని మా దృష్టికి వచ్చింది. సంపినోడే పాడమోస్తుండనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందనంటే ఈరోజు ఏదైతే కేంద్ర పరిధిలో సిఓఈఎంటి కోఈఎంటి సంస్థ ఏదైతే సిబిఎస్ఈలో అవకతవకలు చేసి ఈరోజు ఏదైతే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందో ఆ సంస్థ మన రాష్ట్రంకి వెళ్ళి మన దగ్గరికి వెళ్ళి పుట్టిన ఒక ఆద్యం. అది పుట్టిందంటే మళ్ళీ కేటీఆర్కి దాంతో సంబంధం లేకుండా ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ కంపెనీ యాజమాన్యాలు రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల భూములనే ఫార్మ్ హౌస్లు ఎవరు కట్టుకున్నారో ఆ ఫార్మ్ హౌస్ ఈరోజు కేటీఆర్ ఉంటుండు. ఆ రాజులకి కేటీఆర్కి చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళు కట్టించిన ఫార్మ్ హౌస్లనే ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు ఆ ఫార్మ్ హౌస్లని ఉపయోగించుకుంటుండు. కేటీఆర్ ఉపయోగించుకునే ఆ ఫార్మ్ హౌస్లు భూములు కూడా ఈ కంపెనీకి సంబంధించిన రాజుల పేర్లపైనే ఉన్నాయి. అంటే కేటీఆర్ కూడా ఆ సంస్థలో ఒక భాగస్వామిగా ఒక పార్ట్నర్గా వ్యవహరిస్తున్నట్టు మనం అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈరోజు ఈ కోఈఎంటి సంస్థ ఏదైతే ఉందో 2019లో 2019లో ఎందుకంటే గతాన్ని ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి 2019లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి సంబంధించి ఎగ్జామినేషన్స్ కరెక్షన్స్ తో పాటు కరెక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ కి ఒక టెండర్ అనేది పిలవడం జరిగింది 2019లో. ఆ రోజు టెండర్ డాక్యుమెంట్ లో చాలా క్లియర్ గా క్రైటీరియా నెంబర్ 6 ఏ కంపెనీ అన్న ఈ టెండర్ లో పాల్గొంటే should have executed technology based examination solutions for a single board government university with a single purchase order with 3 lakh enrolled students in last 5 academic years. ఆ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెండర్ లో క్రైటీరియా నెంబర్ 6 చాలా క్లియర్ గా ఉండే. ఏ సంస్థ కన్నా టెండర్ ఇవ్వాలంటే గత 5 సంవత్సరాలలో 3 లక్షల మంది స్టూడెంట్స్ కి ఈ యొక్క ప్రక్రియ ఈ ప్రాసెస్ గతంలో చేసిన వాళ్ళకే ఈ టెండర్ లో అర్హత అని. దానితో పాటు దాంట్లోనే క్రైటీరియా నెంబర్ 7 కూడా ఉంది. షుడ్ హావ్ ఎగ్జిక్యూటెడ్ టెక్నాలజీ బేస్డ్ ఎగ్జామినేషన్ సొల్యూషన్స్ ఫర్ మినిమమ్ ఆఫ్ 5 గవర్నమెంట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ బోర్డ్స్ 1 మస్ట్ బి ఫ్రమ్ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వేరే ఇంటర్మీడియట్ బోర్డులో ఎక్కడన్నా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఆ రోజు ఏదైతే చాలా క్లియర్ కట్ గా టెండర్ డాక్యుమెంట్ సంబంధించిన పేపర్ ఇది క్రైటీరియా 6 క్రైటీరియా 7. ఆ రోజు ఇవన్నిటిని కూడా తొంగలు తొక్కి ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి నా స్నేహితులు ఏదైతే నా భాగస్వామి ఉన్న కంపెనీకి టెండర్ రావాలి ఎట్లన్నా టెండర్ కట్టబెట్టాలని ఒక ఉద్దేశంతో కేటీఆర్ ఇంటర్ఫియరెన్స్ తోటి గ్లోబరీనా అని ఈ రాజుల సంస్థకి ఆ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే దీన్ని టెండర్ ని కట్టబెట్టడం జరిగింది. కేవలము అర్హతలు పక్కకి పెడితే దానికంటే ముందే ఈ గ్లోబరీనా అనే సంస్థ పైన జేఎన్టీయు కాకినాడలో జేఎన్టీయు హైదరాబాద్ లో ఆన్లైన్ సిలబస్ ని మేము తయారు చేసి ఇస్తాము అని చెప్పని టెండర్ తీసుకొని వివిధ వేరే పుస్తకాలలో సిలబస్ తీసుకొని దాన్నే జిరాక్స్ గా మార్చి ఆ రోజు జేఎన్టీయు కాకినాడకి జేఎన్టీయు హైదరాబాద్ కి ఇస్తే జేఎన్టీయు కాకినాడలో ఎఫ్ఐఆర్ నెంబర్ 26 ఆఫ్ 2019 ఆ రోజు జేఎన్టీయు కాకినాడలో కూడా ఆ సంస్థ పైన జేఎన్టీయు హైదరాబాద్ జేఎన్టీయు కాకినాడలో ఎఫ్ఐఆర్ నెంబర్ 26 ఆఫ్ 2019 కేసు కూడా ఆ రోజు కాకినాడ జేఎన్టీయు దాఖలు చేయడం జరిగింది. కేసు దాఖలై ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ కావాల్సిన ఒక కంపెనీని టెండర్ డాక్యుమెంట్లని అవకతవకలు చేసి టెండర్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వకుండా గ్లోబరీనా సంస్థకి కేవలం ఒకే ఒక అర్హత కల్వకుంట్ల తారక రామారావుకి దాంట్లో భాగస్వామి ఉంది, లేదా నా మిత్రులకి దాంట్లో భాగస్వామి ఉంది, నాకు వాళ్ళకి లోపాయికి ఒప్పందాలు ఉన్నాయని చెప్పి గ్లోబరీనా సంస్థకి టెండర్ ని కట్టబెట్టడం జరిగింది. కట్టబెట్టిన తర్వాత
అనేకమైన అవకతవకలు జరిగినాయి. అనేకమైన అవకతవకలు జరిగి ఆ రోజు వచ్చిన కొన్ని పేపర్ కథనాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు కొన్ని పేపర్లలో చాలా క్లియర్ కట్ గా ఈ విషయం పైన ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. దానితో పాటు ఆ రోజు క్లియర్ కట్ గా ఏదైతే ఒక స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ సాంస్క్రిట్ పేపర్ లో మార్క్స్ లో ఏమో ఏ అని రాసి దాని పక్కన రిజల్ట్స్ లో ఏమో ఫెయిల్ అని రాసింది. అంటే మళ్ళీ అదే స్టూడెంట్ ఎవరికైతే అబ్సెంట్ అని వేసిర్రో ఆ స్టూడెంట్ రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకుంటే 44 మార్కులతోటి ఆ స్టూడెంట్ పాస్ అయింది. కానీ అప్పటికే పాప మా చెల్లి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. నేను ఫెయిల్ అయిన అనే బాధతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. రీవాల్యుయేషన్ అప్లై చేసుకుంది. రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చే లోపల అందరూ కూడా మానసిక ఒత్తిడికి లోనై తన రోజు ఆత్మహత్య చేసుకున్నారు. అట్లా 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా, ఇన్ని విషయాలు జరిగిన తర్వాత కూడా ఆ గ్లోబరీనా సంస్థని మన దగ్గర బ్లాక్ లిస్ట్ చేయలేదు. బ్లాక్ లిస్ట్ చేయకుండా ఆ సంస్థని ఇడిచిపెట్టేసరికి అదే సంస్థ సిఓఎంటి అని సేమ్ డైరెక్టర్స్ అండ్ సేమ్ ప్రొపరేటర్ సేమ్ ఓనర్షిప్ తోటి సేమ్ అదే సంస్థ ఇంకొక సిఓఎంటి అనే ఒక కొత్త సంస్థని ఓపెన్ చేసి దాంట్లో సిబిఎస్ఈ టెండర్లని వాళ్ళకి తీసుకోవడం జరిగింది. నిజంగా ఆ రోజు కల్వకుంట్ల తారక రామారావు బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ గ్లోబరీనా సంస్థని దాంట్లో ఉన్న యాజమాన్యాలని ఏదైతే బ్లాక్ లిస్ట్ చేసింటే ఈ రోజు సిబిఎస్ఈకి ఆ పరిస్థితి పట్టేదా, ఆ గతి వచ్చేదా? ఇవన్నిటినీ మర్చిపోయి ఇవన్నిటి గురించి మాట్లాడకుండా ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు నేను విద్యార్థుల కోసము మహాధర్నా ఏర్పాటు చేస్తున్నా అంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నిజంగా కేటీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గ్లోబరీనా సంస్థకి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేకపోతే నువ్వు బయటికి వచ్చి నిజంగానే ఆ రాజులతోటి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ రాజుల భూమిలో నాకు ఫార్మ్ హౌస్లు లేవు, ఆ రాజులతోటి నాకు ఎటువంటి లోపాయిగా ఒప్పందాలు లేవు అని చెప్పి నువ్వు గతంలో చేసిన తప్పుకి బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు గతంలో ఏదైతే తప్పు చేసినావో దానికి తెలంగాణ విద్యార్థులకి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత మాట్లాడితే బాగుంటది. ఇది పక్కన పెట్టి నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే 10 రోజుల కిందనే దుబాయ్లో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులతోటి నీ బర్త్డే నువ్వు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నావు. అది నీకు తెలుసు, చాలా మందికి నీతో ఉన్నోళ్ళకు కూడా తెలుసు. 10 రోజుల క్రితం నువ్వు దుబాయ్కి వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులతోటి నీ బర్త్డే చాలా ఘనంగా నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు. నీ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు రిలాక్స్ ఉండి భారతీయ జనతా పార్టీ పైన మాట్లాడితే మళ్ళీ ఇక్కడ కాళేశ్వరంలోనో లేదా ఈ కేసులలో మా అయ్యని మమ్మల్ని లోపలేస్తారని చెప్పి సైలెంట్ గా ఉండి నోరు మెదపకుండా ఈ రోజు అదంతా కూడా మళ్ళీ ఎక్కడ మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని ఒక ఉద్దేశంతో ఈ రోజు బయటికి వచ్చి దొంగ దీక్షలు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నేను నమ్మే పరిస్థితి లేదు. అండ్ చాలా క్లియర్ గా చెప్తున్నాం, ధర్మేంద్ర ప్రధానికి ఈ రోజు ఆ సంస్థకి ఆ టెండర్ సిబిఎస్ఈకి సంబంధించిన టెండర్ కట్టబెట్టడంలో కూడా కేటీఆర్ ప్రమేయం ఉంది. కేటీఆర్ ఏదైతే నేర్పించిన లీకులే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిధిలో ఈ లీకులు ఇక్కడికి వెళ్ళి నేర్పిస్తే అక్కడ కంటిన్యూ అయ్యి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన పరిధిలో కూడా ఈ రోజు కేంద్ర పరిధిలో నీట్ ఎగ్జామినేషన్స్ లీక్ అయినాయి. అండ్ గత 10 ఏళ్లలో అత్యధిక పేపర్ లీకులు ఎక్కడ జరిగినాయి అంటే మన తెలంగాణ రాష్ట్రము బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4వ స్థానంలో ఉండే. అది ఎంసెట్ పేపర్ కానీ 10th పేపర్ కానీ టీజీబీఎస్సీ పరిధిలో 26 పేపర్లు ఒకటేసారి కానీ ఇవన్నింటిపైన తెలంగాణ విద్యార్థులకి నువ్వు క్షమాపణ చెప్పకుండా మొన్న కూడా నువ్వు సభ ఏర్పాటు చేస్తే విద్యార్థులు నిన్ను అదే డిమాండ్ చేసిండ్రు. ఇప్పటికన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకొని రేపు సభని స్టార్ట్ చేసే ముందు 26 మంది పిల్లలు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకొని నీ తప్పిదాల వల్ల నీ సంస్థ గ్లోబరీనా తప్పిదాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారో ఆ కుటుంబానికి తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత ఏదైనా విషయం పైన మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.